హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాను. వెల్కమ్ టు టాప్ న్యూస్. కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. సినిమా బాగుందని రివ్యూ చెప్తే ఓకే, బాగాలని రివ్యూ చెప్తే మాత్రం సినిమా కోసం నీకేం తెలుసు, ఎప్పుడైనా సినిమా తీసావా, కనీసం షార్ట్ ఫిల్మ్ అయినా తీసావా, ఇలాంటి కామెంట్స్ ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. నిజమే, ఆ కామెంట్స్ కొంతవరకు రైటే. చాలామంది కోసం ఎందుకు కానీ నాకైతే ఎస్పెషల్గా మూవీ కోసం అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ తెలియదు. ఈ 24 ఫ్రేమ్స్, స్క్రిప్ట్ రాసుకోవటం, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, వీటి మీద అంత గురించి తెలియదు. కాబట్టి సినిమాకి రివ్యూ చెప్పే అర్హత స్థాయి ఉందని నేను అనుకోవట్లా. బట్ ఒక సగటు సినిమా అభిమానిగా, సినిమా ప్రేక్షకుడిగా సినిమా చూస్తున్నంతసేపు మనకంటూ కొన్ని ఒపీనియన్స్ కలుగుతాయి. ఆ ఒపీనియన్ షేర్ చేసుకునే రైట్ ఉందిగా. సో ఇది సినిమా రివ్యూ కాదు, సినిమా మీద నాకు కలిగిన అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నేను షేర్ చేస్తాను అనమాట. ఇప్పుడే బచ్చన్ సినిమా చూశాను, రవితేజ గారిది. ఒక్క మాటలో సినిమా ఎలా ఉందో చెప్పాలంటే బచ్చన్సే బచాలో అన్నట్టుంది. ఎక్కడ చదివాను, ఇది డైరెక్టర్ గారి ఇంటర్వ్యూ అనుకుంటా, బట్ సమ్ మూవీ వెబ్సైట్లో చదివాను అనమాట. ఏంటి అంటే ఈ మూవీ కొద్దిగా రైడ్ రీమేక్, హిందీ మూవీ రైడ్ రీమేక్. సో ఆయన ఏం చెప్పారంటే మీరు మూవీ చూసే ముందు ఒకసారి రైడ్ మూవీ చూసి రండి అని. ఎందుకంటే దానికి కొంచెం అంటే దాన్ని తీసుకున్నారు చెప్తే దాన్ని యాస్టీస్గా తెచ్చలేదు, దాన్ని కొంచెం చేంజెస్ చేశారు అని చెప్పి. సో నేను ఆ మూవీ చాలా బాగుంటుంది. అంతకు మించి ఇంకా రైడ్కి మించి ఇంకా బాగా ఇంకా మంచి ఇంకా వేరే కమర్షియల్ ఆస్పెక్ట్స్ కానీ లేదంటే లాజికల్గా చాలా అంటే కొన్ని ట్విస్ట్లు ఉంటాయి అనమాట. అలాంటి ట్విస్ట్లు ఏమైనా చేంజ్ చేశారేమోనని చెప్పి కొంచెం గట్టిగా తీసుంటారులే, అంత కాన్ఫిడెంట్గా చెప్పారు కదా అని వెళ్తే సినిమా చూసిన తర్వాత ఎండ్ అయిపోయిన తర్వాత నాకేమనిపించిందంటే ఎందుకురా ఇంత కష్టపడ్డారు, ఆ రైడ్ మూవీని యాస్టీజ్గా తీసేసినా బాగుండేది కదా బుజ్జ అని ఫీలింగ్ వచ్చింది అనమాట. ఈ సినిమా ఎవరైనా చూస్తే ఆ రైడ్ మూవీ కూడా చూస్తున్నారంటే మీకు కూడా అలాంటి ఫీలింగ్ కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే వీడియో లైక్ చేయండి. రవితేజ అన్న కోసం చెప్పాలంటే మూవీలో నిజంగా అగైన్ అన్న గురించి కామెంట్ చేసే అంత స్థాయి కాదు. అన్న లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఆయన మెయింటైన్ చేస్తున్న ఇది కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్ హైలైట్గా ఉన్నాయి. బట్ నా అభిప్రాయం ఏంటంటే అన్న నెక్స్ట్ టైం ఆ స్క్రిప్ట్స్ ఎంచుకునే దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసి మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటే బాగుంటుందేమో అని. ఎందుకంటే రొటీన్ రొట్టగొట్టుడు మూవీస్కి కాలం చెల్లిపోయింది. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే ఓకే, కానీ మొత్తం అంతా కమర్షియలైజ్డ్ చేసేసి ఇష్టం వచ్చినట్టు రొటీన్గా చేస్తే మాత్రం అంటే మనం థియేటర్లోకి వచ్చే నెక్స్ట్ ఏం జరిగిద్దో మనకు తెలుసాను. లేదంటే బోర్ కొట్టో సగం మంది థియేటర్లో ఫోన్లు చూసుకుంటున్నారు చాలాసేపు, అలా ఉంది. సో ఆయన దాని మీద వర్క్ చేస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం, ఆయన ఇష్టం. నెక్స్ట్ హీరోయిన్ కోసం చెప్పాలంటే ఈ సినిమాలో సగం సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యేంత వరకు నాకు ఏమనిపించిందంటే హీరోయిన్ కోసం సినిమా తీసారా అనిపించింది. హీరోయిన్ ప్రమోట్ చేయడం కోసమే యాడ్ తీస్తారు సార్, ఎవరినో ప్రమోట్ చేయడం కోసం. అలా హీరోయిన్ ప్రమోట్ చేయడం కోసం తీస్తారేమో అనిపించింది. తన భుజాల మీద మోసిందనమాట హీరోయిన్ సినిమాని. చాలా అందంగా ఉంది. సో మంచి ఆఫర్స్ వస్తాయి తనకి. కొంచెం యాక్టింగ్ అన్నీ బాగానే ఉంది, అపీరెన్స్ బాగానే ఉంది, సాంగ్స్ కూడా బాగా చేసింది, డ్యాన్స్ కూడా బాగానే చేసింది. సో బాగుంది అమ్మాయి అయితే. చాలాసేపు నాకు అనిపించిందంటే ఒక నిధి అగర్వాల్ లాగా, కొద్దిసేపు కీర్తి సురేష్ లాగా అలా కూడా కనిపించింది. బట్ ఆ అమ్మాయికి అయితే మంచి ఫ్యూచర్ ఉంది ఇండస్ట్రీలో. బట్ అగైన్ స్క్రిప్ట్స్ కనుక మంచిగా చూస్ చేసుకుంటే టాప్ హీరోయిన్ అవుతుంది. అదర్వైజ్ మాత్రం వెళ్ళిపోవటమే. అంటే ఒక అలలా లేచి వెళ్ళిపోయింది కొన్ని 100 మంది ఉంటారు కదా, అలాగా. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే సత్య కామెడీ కొద్దిగా అంటే ఆ ల్యాగ్లో ఉన్న ఫస్ట్ హాఫ్కి కొద్దిగా గొప్ప రిలీఫ్ అంటే మాత్రం సత్య కామెడీయే. సత్యాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్ ఎవరు యూజ్ చేసుకోవట్లేదని నా ఒపీనియన్. సునీల్ గారికి కెరీర్ స్టార్టింగ్లో అలాంటి రూల్స్ పడ్డాయి, అలాంటి పడట్లా. అలాంటి ఫుల్ లెంత్ పడితే మాత్రం సత్య టాప్ కమెడియన్ అయిపోతాడు. ఆల్మోస్ట్ ఉన్న దాంట్లో ఇప్పుడు కొద్ది మందిలో సత్యాన్ని కొంచెం బెటర్ కమెడియన్, బట్ మంచిగానే పడింది. ఈ కాకుండా ఇంక సినిమాలో మనం చెప్పుకోవడానికి ఏమి లేవు. ఆ 2 3 పాటలు కొంచెం బాగానే ఉన్నాయండి. ఆ డప్పులు అనే సాంగ్ మాత్రం బాగుంది. అందులోనే కొంచెం విజిల్స్ వీళ్ళ మిక్స్ చేసేసినట్టున్నారు. థియేటర్లో మాత్రం ఎక్కడ ఆడియన్స్ ఎగ్జైట్ అయిపోయి లేచేసి గోల్ చేసి డ్యాన్స్ చేసి అంత మాత్రం ఎక్కడ కనిపించలే. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే విజయవాడలో సినిమా చూస్తున్నానా లేదంటే ఎక్కడ ఢిల్లీలో సినిమా చూస్తున్నానా అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఎక్కడ గోల్ కూడా లేదు. వాళ్ళే బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్సే డిసప్పాయింట్ అయ్యారు, ఏంట్రా ఈ సినిమా ఎలా ఉంది అని చెప్పి. సో చాలా వరకు ఫ్లాట్గానే ఉంది సినిమా త్రూ అవుట్. రైడ్ మూవీలో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, ఫ్యామిలీ సైడ్ అంటే చూడని వాళ్ళ కోసం చెప్తున్నా, ఫ్యామిలీ సైడ్ కొన్ని ట్విస్ట్లు ఉంటాయి. అలాంటి ట్విస్టులు కూడా ఇందులో లేవు. ఇది కాకుండా సినిమాకి ఇంకో బిగ్గెస్ట్ పాజిటివిటీ ఉంది, కాకపోతే అది స్పాయిలర్ అనమాట. సో కొంచెం ఒకళ్ళిద్దరి క్యామియో అపీరెన్సెస్ ఉన్నాయి. అది మీరు సినిమా మీకు నచ్చి మీరు చూస్తే కనుక అది మీరు కొంచెం ఎంజాయ్ చేయొచ్చు ఆ క్యామియో అపీరెన్సెస్ని. అదర్వైజ్ ఇంకా నార్మల్గానే ఉంది సినిమా. ఇది సినిమా మీద నా ఒపీనియన్. సినిమా చూస్తారా చూడరా అన్నది మీ ఇష్టం. సో అది డబ్బులు వేస్ట్ అవుతాయా లేదంటే మీ టైం వేస్ట్ అయ్యిద్దా ఏంటన్నది అది మీరు డిసైడ్ చేసుకోండి. బట్ సినిమా చూసిన వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే ఈ వీడియో నచ్చితే, నా ఒపీనియన్ మీకు మ్యాచ్ అయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.